మా పార్టీ అధ్యక్షులు మా నాయకులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నరసరావుపేటలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అదే సభలో పూజ్యులు స్వర్గీయ బ్రహ్మానంద రెడ్డి గారి మనవుడు కృష్ణారెడ్డి గారి కుమారుడు కాసు మహేష్ రెడ్డి గారు ఆ రోజు అధ్యక్షుల వారి సమక్షంలో పార్టీలో ఆ రోజు చేరే కార్యక్రమం. ముఖ్యంగా ఆ సభ తాలూకా ఉద్దేశం వారి కుటుంబం పార్టీలో చేరడమే కాకుండా మహేష్ రెడ్డి గారి పార్టీలో చేరడమే కాకుండా ఆ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న విధానాన్ని, ప్రజలు పడుతున్న ఇక్కట్లని, ఇబ్బందుల్ని, అరాచకాల్ని ఎండగట్టడమే కాకుండా ప్రజలకు ఒక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వడానికి చేయడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తున్నారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ నిర్ణయాల వల్ల, ముఖ్యంగా గత నెలలో తీసుకున్న పెద్ద నోటు రద్దు అంశం వల్ల ఇప్పటికి కూడా సామాన్య ప్రజానీకానికి తీరని ఇబ్బందులు జరుగుతున్నాయి. రోజు గడవడమే కష్టంగా ఉంటున్న నేపథ్యం. ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనతో సరిపెట్టుకోవడం, ముఖ్యమంత్రి గారి సమావేశాలతో చెప్పడం, బ్యాంకులపై గదిమించడం కనిపిస్తుంది తప్ప ఫలితాలు మాత్రం కానరాట్లేదు. ఏ బ్యాంక్ ముందు చూసుకున్నా, ఏ ఏటీఎం ముందు చూసుకున్నా బారులు తిరిగి జనము ఉపాధి కోసమో లేకపోతే సంక్షేమ కార్యక్రమానికి ఇస్తున్న కోసమో అని ఉండేటట్లు ఉంటున్నారంటే ఎంత శోచనీయమో అని అర్థమవుతుంది. ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్య భాగమైన ఆరోగ్యశ్రీ ఏ విధంగా విఫలమైందో, వాటి గురించి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తే ప్రజలు కానీ, స్వచ్ఛందంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు కానీ పాల్గొని వారి తాలూకు ఆవేదన వెలబుచ్చారో మీ మాధ్యమాల ద్వారా మొత్తం రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చూశారు. ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుని అయినా వాళ్ళకి చలనం కుట్టినట్టు లేదు, చెమ్ము కుట్టినట్టు కూడా లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రభుత్వం తాలూకా ధ్యేయం, ఏ కార్యక్రమం చేస్తే ఏ విధంగా అందులో లాభార్జన ఉంటుంది, ఏ విధంగా సంపాదన ఉంటుంది, ఏ విధంగా దోపిడీ చేసుకోవచ్చు అనే కార్యక్రమే తప్ప ప్రజల పనికి వచ్చి ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు కూడా చేసిన పాపాన పోలే. 3 సంవత్సరాలు అవుతుంది దరిదాపు. ఏ ఒక్క ప్రజా సంక్షేమ కార్యక్రమం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఈ కార్యక్రమాన్ని, కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చాం, దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్తుంది ఈ నిర్ణయం వల్ల అని చెప్పడానికి మచ్చికైనా ఒక్కడు కూడా లేని దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఏదైనా ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఉన్నదంటే అది 2014లో గెలిచిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పక తప్పదు.
ఇక ఈ జిల్లాకు సంబంధించిన మంత్రుల గురించి మాట్లాడితే, ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడితే మాట్లాడడానికే సిగ్గుగా ఉంది, మాట్లాడడానికే ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు. ఎక్కడ ఏ కుంభకోణం జరిగినా, ఎక్కడ ఏ స్కామ్ జరిగినా అది గుంటూరు జిల్లాకు, గుంటూరులో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారం ఉన్న ప్రజాప్రతినిధులకి దాంతో ముడిపడి ఉండడం చూస్తుంటే సిగ్గా ఉంది. ప్రతిదీ కల్తీయే. మనం రోజు తింటున్న కారంలో కూడా కల్తీ చేసుకున్న దుస్థితి, అది లింకున్న దుస్థితి చూస్తుంటే చాలా ఆవేదనగా ఉంది, చాలా బాధగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పరిపాలన సాగుతుంది. ఇక వీరితో ఈ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉన్న కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, సాక్షాత్తు ప్రధానమంత్రి గారైతే వారి మాటలు చూస్తుంటే అది ఏమని మనం అనుకోవాలో, భారతదేశ ప్రధాని మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా తీసుకోవాలో తెలియట్లేని పరిస్థితి ఇవాళ వచ్చింది. లెక్కలు తెలిసి ఆయనతో పూర్తి సమాచారం ఉండి ఒక బాధ్యతతో మాట్లాడుతున్న మాటలా, తెలియక మాట్లాడుతున్న మాటలా తెలియట్లేదు. జనధన ఖాతాల్లో ఉన్న డబ్బుని ధనవంతులందరూ తీసుకొని ఇంట్లో పెడుతున్నారు. ఈ డబ్బులు మీరు దోచేయండి అని చెప్తున్నారు. పెట్టింది దోస్తారో పోతారో తెలియదు, కానీ ప్రధానమంత్రి గారు జనధన ఖాతాలు ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఎన్ని ఆపరేషన్లు ఉన్నాయి, దాంట్లో ఎన్ని ఖాతాల్లో ఎంత యావరేజ్ డబ్బు ఉన్నది, ఆ గణితాలన్నీ మీరు ఉన్నాయి కదా, అవి చెప్పండి. ఆయన చెప్పిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే 11,300 రూపాయలు జనధన ఖాతాలో ఉన్నట్టుగా అవి చెప్తున్నాయి. మన దేశ ప్రధాని చెప్పిన మాటలు మనం నమ్మాలా, లేదు అధికార గణాంకం చెప్తున్న మాటలు నమ్మాలా అనే పరిస్థితుల్లో ఇవాళ దేశంలో ఉన్నాయి. సామెత ఉంది, మా ఊరిలో చెప్తుంటారు, వారు వీరు కలిస్తే వారు కలిస్తారంట, వీరు వారు అవుతారంట, వారు వీరు అవుతారంట, వారు వీరు పరిచయం వల్ల. మరి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసిన తర్వాత మరి మోడీ గారు చంద్రబాబు నాయుడు అయ్యారా, చంద్రబాబు నాయుడు గారు మోడీ అయ్యారా మనకు అర్థం అవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు అడిగినా ఆయన పుచ్చుకుంటున్నారా, లేదు ఈయన మాయన మాటలన్నీ ఆయన పుచ్చుకుంటున్నారా, లేదు భాగస్వామిగా అయిన తర్వాత ఈయన తాలూకా మేనేజ్మెంట్ని ఆయన ప్రదర్శిస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా మరి గుణం, సహజ గుణం మోసం, దగ, మాయ, వీటితోనే ఈ ప్రభుత్వం కాలం గడుపుతుంది. మరి ఇదే రీతిలో మరి భాగస్వామ్య పక్షం కూడా ఉండడం చాలా శోచనీయము, చాలా బాధాకరం. ఏదైనప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఒక బాధ్యతగా రాజకీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్య పట్ల ఆ సమస్యకు పరిష్కారం వచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, ప్రభుత్వం మెళ్ళ వంచి ప్రజల పక్షాన ప్రజలకు అండగా ఉండి పోరాడమే ధ్యేయంగా కార్యక్రమాలని మరి రూపొందిస్తున్నారు మా నాయకుడు. అదే భాగస్వామ్యంలో మన ఆరోగ్యశ్రీని కానీ, అంతకుముందు జరిగిన కార్యక్రమాలు కానీ, లేదు సాధించే వరకు కూడా ఏదైతే ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ఉందో హోదా అంశంలో కానీ ఎక్కడ రాజకీయ పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగానే రేపు మళ్ళీ 16వ తారీఖు నాడు నరసరావుపేటలో మళ్ళీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం, అందులో మహేష్ రెడ్డి గారు జాయినింగ్ను కూడా మరి గౌరవ శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు
మరి మా ఎమ్మెల్యేలు మా జిల్లా అధ్యక్షులు అందరి సమక్షంలోనూ ఆ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి మరి మీ ద్వారా ప్రధానికి తెలియజేస్తున్నాం. చిన్న చిన్న ఇప్పుడు మళ్ళీ 3:30కి 4:30కి మా పెద్దలందరూ కూడా ఎస్పీ గారిని కలుస్తున్నారు. మీతో మాట్లాడడం కూడా మాకు కొద్దిగా బాధగా ఉంది, సిగ్గుగా కూడా ఉంది. గత 30 సంవత్సరాలకు ఒక ఆచారం ఉంది నరసరావుపేట గ్రామంలో, ఊరిలో. అంటే పూర్వం గ్రామం, తర్వాత పట్టణం, ఇప్పుడు వచ్చి డివిజన్ హెడ్ క్వార్టర్స్ కూడా. రేపు మాపో మరి అయితే అదో జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా అయ్యే నేపథ్యం. అక్కడ పల్నాడు బస్ స్టాండ్ అని ఒక పాత బస్ స్టాండ్ ఉంది. ఆ బస్ స్టాండ్లో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ పార్టీ నాయకులు వచ్చినా, అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా అక్కడే సభలు సమావేశాలు పెట్టుకోవడం అనేది ఆనవాయితీ. అక్కడ దానికి తగ్గట్టు పోలీసు వాళ్ళు బందోబస్తు చేసుకుంటారు, వాళ్ళు వచ్చి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకునే ఆనవాయితీ. మరి ఎందుకు వచ్చిందో ఇవాళ మీ సభకు వచ్చి అక్కడ వచ్చి పర్మిషన్ ఏమో ఆర్ఎన్బి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోమంటారు. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అదే కొత్తగా ఎక్కడ ఇంట్లో ఈ చోద్యం. ఆర్ఎన్బి వాళ్ళు ఇక్కడ పెట్టాలా లేదని పోలీసు వాళ్ళు డిసైడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ పెట్టమానేసి కొద్దిగా పెట్టుకోవడం మానం కదా, సభ జరుగుతుంది కదా. అంటే ఏ విధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏ విధంగా బెదురుతున్నారో, అదురుతున్నారో, ఉరికి పడుతున్నారో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సభనా ప్రాంతంలో ఆగిపోద్దా ప్రతి ఆగ్రహం. ఆ ప్లేస్ కాకపోతే ఇంకో ప్లేసు అర్జెంట్ అడ్డు పెట్టేసి మొత్తం వేటిని తాపేస్తానో, లైటింగ్ అని తాపేస్తాను. కష్టాలని ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ క్షణమైనా సరే, అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా దానికోసం పోరాటం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రీతిలో మేము ముందుకెళ్తామనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఓకే, ఈ ప్లేస్ కాదు ఇంకో 2 ప్లేస్లను పెట్టుకోమని అడుగుతున్నానంట. ఆర్ఎన్బి ముందు వచ్చి ఆర్ఎన్బి వాళ్ళ పర్మిషన్, తర్వాత నుంచి ఆర్డీసీ పర్మిషన్. అది ఎక్కడ దాకెక్కడ వెళ్ళే కలుస్తున్నారు అవుతుంది. ఇది కాబట్టి ఇంకో అవుతుంది, కానీ అది కాదు సమస్య. 30 సంవత్సరాలుగా వస్తున్న ఆచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, చంద్రబాబు నాయుడు పెట్టారు, రాజశేఖర గారు పెట్టారు, చెన్నారెడ్డి గారు పెట్టారు, బ్రహ్మారెడ్డి గారు పెట్టారు, ఎన్టీ రామారావు పెట్టారు. ఇప్పుడేమి ఒకరెవరో పెట్టింది కొత్తగా పెట్టారు అందరికి అదా వాళ్ళని చెప్పి ఆర్ఎన్బి పర్మిషన్ తెచ్చుకోమంటున్నారు. ఆర్ఎన్బి పెరిగింది అంటే ఆర్ఎన్బి వాళ్ళు ఎందుకు ఇస్తారండి పర్మిషన్? వేరే చోటకి వెళ్ళమంటే వెళ్తాం. అందుకే ఎస్పీని కలుస్తున్నారు, పెడతాము. కాదంటే కలుద్దాం, ఇంత తప్పండి. మనం కలపం, మా బాధ్యత కదా, కలుస్తాము. ఒకవేళ అది అవుతుంది, కాదండి కొద్దిగా పెడతాము. అది కాదు క్వశ్చన్, అది కాదు. అంటే ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు, వాళ్ళ వక్రబుద్ధి ఏంటి, వాళ్ళ తాలూకా నైజం ఏంటి, వాళ్ళకున్న ఆలోచన ఏంటని మీకు తెలియచేయాలని ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప మీటింగ్ అయిపోతుంది, సమావేశం అయిపోతుంది, ఏదో అంటే సార్ ఎక్కడ అడ్డినా ఇది కాకపోతే ఇంకోదో మా అభిప్రాయాన్ని ప్రజల తరఫున పోరాడుతున్నామని మాకేం బేస్ చేయాలని లేవు. కానీ వాళ్ళ ఆలోచన విధానం చెప్తున్నారు. చేస్తున్నారో లేదో, పోలీసు చేస్తున్నారో, పోలీసులు ఆలోచన చేస్తున్నారో, వాళ్ళు పోలీసులే వెళ్ళి వాళ్ళకి సలాం చేస్తున్నారు. మా అనుమానాలు ఎందుకు, మాకు అక్కడే ఉన్నారు. అది స్పీకర్ ఒత్తిడి చేసినందులో స్పీకర్ చేసినంతే అడ్డం పడుతున్నాడు. స్పీకర్ అనే వ్యక్తి గౌరవంగా ఆయన అడుగుతుండే, మరి కోరిని అడుగుతున్నప్పుడు చెప్పబోతే ఇంకేదో ఆలోచన ఉంటుంది. స్పీకర్ గారు చిన్న బుద్ధితో స్పీకర్ అనే ఆ పదవి కూడా ఉందా తరాన్ని కూడా పక్కన పెట్టి చేస్తున్న నైజం అని చెప్పినే మేము అనుకుంటున్నాం.